మార్నింగ్ మామ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నా పేరు సత్య. పేదలు సామాన్యుల బ్యాంక్ అకౌంట్లను స్కాన్ చేస్తోన్న మోదీ సర్కార్ ఇప్పుడు పరిశ్రమలు, కంపెనీలు, వర్తకులు, వ్యాపారులపై కన్నేసింది. నోట్ల రద్దు తర్వాత సేల్స్ విపరీతంగా పెరిగాయని చెప్పుకున్న వారిని ట్యాక్స్ ఆఫీసర్లు క్రాస్ చెక్ చేస్తున్నారు. ట్యాక్సులు కడితే చాలు, ఎవరు చూస్తారులే అనుకుంటే అది తప్పులో కాలేసినట్లే. ఇవన్నీ ఎందుకు అనుకుంటే చేసిన పాపాలు కడుక్కోవడానికి మరో నెల రోజుల టైం ఉంది. మనీ రూట్స్ పై మోదీ ఫోకస్. ఒక్కసారిగా పెరిగిన లావాదేవీలపై నిఘా. వచ్చిన సొమ్ముకు లెక్క చెప్పాలంటున్న ఇన్కమ్ ట్యాక్స్. నోట్ల రద్దుతో 3 నుంచి 5 లక్షల కోట్లు వెనకేసుకోవచ్చని ఆశించి భంగపడిన మోదీ సర్కార్ పోస్టు మార్టం చేసుకుంటోంది. తమ కళ్లు గప్పించింది ఎవరన్న దానిపై ఆరా తీసే పనిలో ఉంది. ఇప్పటికే 18 లక్షల బ్యాంక్ అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ 18 లక్షల అకౌంట్లలో 4.5 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లు అనుమానిస్తున్నారు. అలాగే చాలా మంది పాత బాకీలు తీర్చేశారు. ఇలా ఒక్కసారిగా పెరిగిన సొమ్ముపై ఆరా తీస్తున్నారు అధికారులు. సామాన్యుల్ని కాదు, కరెంట్ అకౌంట్ తో వ్యవహారాలు నడిపే కార్పొరేట్లను, పరిశ్రమల్ని కూడా వదలొద్దని మోదీ సర్కార్ నిర్ణయించింది. కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు వర్తకాలపై నిఘా పెడుతున్నారు. అమ్మకాలు పెరిగాని చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అక్కడితో ఊరుకోవడం లేదు. వారి సేల్స్ డేటాతో ఇన్వెంటరీ డేటాను సరిపోలుస్తున్నారు. అంతకు ముందు నెలల్లో వాటి పనితీరు విశ్లేషిస్తున్నారు. క్యాష్, క్రెడిట్ సేల్స్ ఎలా ఉన్నాయో, బ్యాంక్ స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయో అన్నది కూడా సరిచూస్తున్నారు. ఉత్తుత్తి మార్గాల ద్వారా బ్లాక్ మనీ ఎలా చెక్కకుండా పోతుందో ఐటీ అధికారులకు బాగా తెలిసొచ్చింది. బిజినెస్ ఆర్డర్ల పేరుతో 2015 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6,172 కోట్ల రూపాయల ఫారెక్స్ కుంభకోణం బయటపడింది. ఉత్తుత్తి దిగుమతి ఆర్డర్లు చూపి 1,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ దేశం దాటి హాంకాంగ్ లోని బ్యాంకులకు వెళ్లిపోయింది. అదే తరహాలో బ్లాక్ మనీ లావాదేవీలకు దేశంలోని కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వర్తకులు పాల్పడ్డారా అన్నదే అసలు పాయింట్. ఎందుకంటే నోట్ల రద్దు తర్వాత బిజినెస్ సెంటిమెంట్ డీలా పడింది. డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు -0.4% పడిపోయింది. ఇందులో వస్తు తయారీ రంగం -2%, యంత్ర పరికరాలు -3%, కన్స్యూమర్ గుడ్స్ -6.8% పడిపోయింది. బిజినెస్ డీలా పడిన సందర్భంగా సేల్స్ పెరిగినట్లు ఎవరైనా చూపిస్తే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఒకవేళ అకౌంట్ పుస్తకాల్లో గోల్మాల్ చేసి బయట పడదామనుకుంటే వ్యాపారస్తుల ప్లాన్స్ పనిచేయవు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు డేగా కన్నేశారు. బ్లాక్ మనీ గేమ్స్ ఆడిన వారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 50% పన్ను చెల్లిస్తే సరిపోతుంది. లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బెండు తీస్తారు. చేసిన పాపం కడుక్కోవడానికి ఇంకా సరిగ్గా నెల రోజులు మాత్రమే గడువు ఉంది. పారా హుషార్. టీవీ9 స్టూడియోలో ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైంలో తమ విశ్లేషణ అందించాలనుకున్నారు ఫెమా కన్సల్టెంట్ జీబీ రెడ్డి, అలాగే మాజీ ఐఆర్ఎస్ సాయి ప్రతాప్. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. 18 lakhs అకౌంట్స్, 4.5 లక్షల కోట్ల డిపాజిట్. సో ముందు సాధ్యం కానీ ఈ వెలికితీత అనేది ఈ స్థాయిలో ఇక్కడ సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇది ఒక రాంగ్ కన్సెప్షన్ పైన పోతున్నారండి. ఎలాగో ఒకలాగా మనం భయం కలిగించి ప్రజల చేత వెంటనే అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కట్టించాలి, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా. ఒక 0.1%, 1% లెటర్లు ఇచ్చి, ఇంతవరకు స్టాట్యూటరీ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే లేదు. ఆ ఇచ్చినట్టు కూడా పొలైట్ లెటర్స్ అవి. అంటే భయపెట్టి సొమ్ము చేసుకోవాలి. వాళ్ళ చేత ముందు డిపార్ట్మెంట్ దగ్గరికి పరిగెత్తించి ఈ 18 లక్షలు 1,00,000 మందో 50,000 మందో తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇన్నోసెంట్ పర్సన్స్. సెక్రటరీ లాంటి వాళ్ళు, లేకుంటే మన చీఫ్ సెక్రటరీ తమిళనాడు లాంటి వాళ్ళు, సరే వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు చూద్దాంలే అనే రకాలు ఉన్నారు చూసారా. వాళ్ళకి పాపం ఎలాంటి ఇది లేదు. ఈ ఇన్నోసెంట్ పీపుల్ భయపడి డిపార్ట్మెంట్ కట్టే అడ్వాన్స్ ట్యాక్స్లు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్లు ఇవి ఎక్కువైపోతాయి వాళ్ళకి. ఆ తర్వాత జబ్బదలుచుకోవచ్చు, చూసారా మీరంతా అనుకున్నారు కానీ ఇంతమంది వచ్చి కట్టారని చెప్పి. అందరూ అమాయకులు. కాబట్టి వాళ్ళు సరిగ్గా సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేసి ఆల్రెడీ పాన్ నంబర్స్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయండి. డిపార్ట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వోచర్స్ అన్నీ ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ మ్యాచ్ చేసి ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో అక్కడ ముందు వీళ్ళు లెటర్ ఇవ్వాలి. అంటే 18 లక్షలు ఆ ఎక్సర్సైజ్ చేస్తేనండి 1,00,000 కన్నా ఎక్కువ ఉండదు నోటీసులు. కానీ ఇలాగ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వచ్చింది, అది స్టాట్యూటరీ నోటీస్ అవునా కాదా తెలీదు, అసలు మనం ఇవ్వాల్సిన డ్యూటీ ఉందా లేదా తెలీదు. కానీ ఈ 70% చూసారా, దాదాపు 17 లక్షలు 16 లక్షల మంది అందరూ కూడా పాపం చాలా ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా ఎక్కువ డబ్బులు వేసింటారు. ఓకే,
అదేం దారి దోపిడీ చేసిన డబ్బులు కావు. ఓకే, వాళ్ళు కష్టపడి తెలియకుండా అక్యుములేట్ చేసుకున్నారు. ఎగ్జామ్షన్స్ కనుక క్లెయిమ్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోయే పరిస్థితులు అండి అవి. వాళ్ళ చేత అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టిద్దామని ఊహ. ఎందుకంటే 1 month ఉంది కదా, ఏదో ఒకటి దండుకుందాం భయపెట్టి అని. ఓకే రెడ్డి గారు, ఇలా సామాన్యులకి నోటీసులు ఇచ్చి ఏం సాధిస్తారు గవర్నమెంట్? ఒకవేళ సాయి ప్రతాప్ గారు అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా దండుకుందామని చూసినా సామాన్యుడు కట్టే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి నోటీసులు చించి అవతల పరేరా? వస్తామని చెప్పాలంటే అవి నోటీసులు కాదు, నోటీసులు అనేది అసెసీస్ అనుకుంటారు కానీ నోటీసుల రూపంలో లెటర్స్ అవి అనమాట. జస్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేసినట్టు ఈ మధ్య 18 లక్షల నోటీసులు ఇవ్వడం, నోటీసులు కదా లెటర్స్ అనమాట. జస్ట్ ఒక మెసేజ్ ఒక లెటర్ రూపంలో ఇస్తున్నారు అనమాట. ఇచ్చేసి ఏంటంటే మీకు ఇవి క్యాష్ డిపాజిట్స్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే డిపాజిట్ చేశారో అదే ఇలా ఇంటిమేట్ చేస్తున్నారు. సపరేట్గా దాంట్లో ఇంకా ఫర్దర్ డాక్యుమెంటేషన్ ఏం అడగట్లేదు అనమాట. సో తర్వాత చూసుకున్న తర్వాత వాళ్ళ లాగిన్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే వాళ్ళు గతంలో ఈ November 8 నుంచి ఏదైతే ఈ పోస్ట్ డిమానిటేషన్ క్యాష్ డిపాజిట్ చేశారో అది మాత్రమే ఉంటున్నది. దానికి కూడా ఏమంటున్నారు, వాళ్ళని ఆన్లైన్లో ఫిల్ చేయమంటున్నారు అనమాట. మీకు ఎలా వచ్చిందని చెప్పే సోర్సు. సో ఎలా వచ్చిందని సోర్స్ అన్నప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు ఈ సోర్స్ ద్వారా వాళ్ళకి వచ్చిందని చెప్పేసి అజంప్షన్ తోటి వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ఫిల్ చేస్తున్నారు అనమాట. ఫిల్ చేసిన తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది ఇష్యూ. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా పట్టుకుంటారు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అనమాట. ఇప్పుడు ఎవరైతే క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో అది అగ్రికల్చర్ ద్వారా వచ్చిందా లేకపోతే ఇంకోటి XYZ సోర్స్ అని చెప్పి దాన్ని ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నారు, అయిపోతుంది. ఫర్దర్గా ఏమంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు, నోటీసులు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు, ఆ ఫేస్ అయిపోయింది. ఆన్లైన్లో అంతా సబ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏమని సబ్మిషన్ చేసి ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్, ఇదంతా ఎగ్జామ్టెడ్ ఇన్కము, అవుట్ ఆఫ్ సేవింగ్స్ ఇన్కము, లేకపోతే మీకు ఇంతకుముందు అన్అకౌంటెడ్ మనీ అని చెప్పేసి మొత్తము ఆన్సర్ చేసి ఉంటారు. ఇప్పుడు అది ఆన్సర్ చేసేలేకి వీళ్ళకి అర్థం కాక మొత్తం అందులో ఎవరు మళ్ళీ ట్యాక్స్ కడతామని ముందుకు రాకపోయేట్లేకి మళ్ళీ ఇప్పుడు కొత్త రకమైన భయం పెడుతున్నాం. మళ్ళీ దీని నుంచి మాకు ఏదైనా డౌట్ నోటిని మళ్ళీ మేము ఫర్దర్గా నోటీస్ కాల్ఫర్ చేస్తామని చెప్పేసి ఒక రకమైన అనౌన్స్మెంట్స్ ఇస్తుంటారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఒక 4 days బ్యాక్ CBDT అని చెప్పింది, క్లియర్ కట్గా చెప్పింది అసింగ్ ఆఫీసర్స్ వాళ్ళకి, మీరు ఏ క్లయింట్ను కూడా ఏ అసెస్ని కూడా మీరు డిపార్ట్మెంట్కి పిలవద్దు, ఎనీ క్లారిఫికేషన్ త్రూ ఆన్లైన్ అవ్వాలని చెప్తుంది ఓ పక్కనేమో. ఓ పక్కనే వీళ్ళు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళేమో పిలిచి అడుగుతాము, నోటీసులు మళ్ళీ ఫర్దర్గా ఇస్తామంటున్నారు అనమాట. సో సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక రకమైన గందరగోళాన్ని క్రియేట్ చేసి, బాగానే ఉంది మీరు చెప్పింది కూడా బాగానే ఉంది, పోనీ అంత ట్రాన్స్పరెంట్గా అలా అవుతుంది అనుకుందాం. పరిశ్రమలకి లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి లేకపోతే పెద్ద పెద్ద వీళ్ళకైతే ఆడిటర్లు ఉంటారు, మీలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. సామాన్యుడికి ఇది ఓకే ఊరికే అడిగారు, జస్ట్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అని చెప్పినప్పటికీ అది ఏంటో అనే ఒక భయం కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెద్ద మీరు అన్నట్టు ఏంటంటే పెద్ద క్లయింట్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళందరికీ ముందుగానే అడ్వైజ్ తీసుకొని అసలు డిపాజిట్ చేసేటప్పుడు అడ్వైజ్ తీసుకొని క్యాష్ బ్యాలెన్సెస్ November 8ని ఇన్ఫ్లేట్ చేసి మార్చి బుక్స్లో చేసి డిపాజిట్ చేసి ఉంటారు. తర్వాత కూడా ఏంటంటే వాళ్ళు క్లియర్ కట్ ఐడియాస్ ఉంటాయి అనమాట. ఎవరికైతే మీరు అన్నారు ఈ చిన్న వాళ్ళు ఉన్నారు చూసారు, ఇంతమంది మీద సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక రకమైన భయాందోళనలో గురి చేస్తే రేపు March 15th లేదా March ఎండింగ్కో కొంత అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కట్టడము, లేదా రేపు కమింగ్ అసెస్మెంట్ ఇయర్లో రేపు June, Julyలో రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఇన్కమ్ ఎక్కువ చూపించి కొంత ట్యాక్స్లు కట్టడము, ఇలా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఇన్ని లక్షల మందిలో కొంతమంది అంటే దాంట్లో ఒక 10% మెటీరియలైజ్ అయినా వాళ్ళు అనుకున్న 1,00,000 కోట్లు రావడానికి అవకాశం ఉంటుంది, ఏది ట్యాక్స్ల రూపంలో. ఓకే, సో అది మైండ్ గేమ్ అంటాను నేను. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి కూడా ఒక ప్రశ్న, ఈవెన్ నాకు కూడా ఒక అనుమానం ఉంది. ఈ 18 లక్షల అకౌంట్లు అనేవి దేశం మొత్తం మీద లేకపోతే ఒక తెలుగు రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేశారా? యూపీ పంజాబుల్లో ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న చోట్లకి ఇలాంటి వస్తున్నట్టుగా వార్త పేపర్లో కనిపించట్లేదు. మహారాష్ట్రలో మొన్న మున్సిపల్ ఎన్నికలు అయినాయి కాబట్టి మహారాష్ట్రలో అంత పెద్ద మొత్తం అక్కడ జమ అవుతున్నా కూడా అక్కడ ఇలాంటి నోటీసులు వస్తున్నట్టు పేపర్ కనిపించట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రతిరోజు హెడ్లైన్లో ఉంటాయి, నిజానికి నోటీసులు కూడా వస్తున్నాయి. ఇది మాత్రము తెలుగు రాష్ట్రాలకు కాదు, ఇది మొత్తం 18 లక్షలు. సరే నెంబర్ ఇంకా ఎంతమందికి ఇచ్చారో ఇవ్వలేదని పక్కన పెడితే ఈ మెకానిజం ఇప్పుడైతే ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఈ నోటీస్ రూపంలో ఇస్తున్న లెటర్స్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రం ఇండియా మొత్తము ఇస్తున్న లెటర్స్ ఇవి. అంటే ఒక్క స్పెసిఫిక్ స్టేట్కో కొంతమందికి అని కాదు, మోర్ దాన్ 2.5 lakh ఎవరెవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళందరూ కూడా లెటర్స్ రూపంలో, మెయిల్స్ రూపంలో, మెసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు పాన్ నెంబర్తో లాగిన్ అయ్యి చెక్ చేసుకున్న డాష్ బోర్డ్లో పెట్టడం జరుగుతుంది అనమాట. బట్ ఈ మెకానిజం ఇంప్లిమెంట్ చేసిన మెకానిజం వల్ల అన్లెస్ క్లయింట్ వాలంటరీగా వచ్చి ట్యాక్స్ కడితే తప్పితే వీళ్ళు అనుకున్నట్టుగా ట్యాక్స్లు రావడానికి అయితే స్కోప్ లేదంటాను. అది రాలేదు కాబట్టే ఇప్పుడంటే ఒక రకమైన భయాందోళనకు గురి చేసి మేము తర్వాత పట్టుకుంటాం ఎక్కడికి పోవు అని చెప్పేసి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే రేపు వచ్చి ట్యాక్స్లు కడతారనేది వాళ్ళ అజంప్షన్. కానీ ఇప్పటికే వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేసారు. బిఫోర్ డిమానిటేషనే వాళ్ళకు కొంత భయం ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే. ఇప్పుడు నేనేమంటే ఆ భయం కూడా తగ్గిందంటాను. వీళ్ళు ఇన్ని గేమ్స్ ప్లే చేసేట్లకి ఇంకా ఏం కాదులే అనే ఫీలింగ్కి వచ్చారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కూడా లైట్ సార్ వదిలేసేయండి అంటున్నారు కొంతమంది అయితే. ఓకే, రద్దు తర్వాత పెద్దగా ఏమీ వరక్కపోయినా బ్యాంక్ అకౌంట్లను స్కాన్ చేస్తోంది మోదీ సర్కార్. ఇప్పుడు పరిశ్రమలు, కంపెనీలు, వర్తకుల వ్యాపారులపై
కన్నేసింది. దీని మీద చర్చను చూస్తున్నాము. చర్చలో మనతో పాటు ఉన్నారు మాజీ ఐఆర్ఎస్ సాయి ప్రసాద్ అండ్ ఫెమా కన్సల్టెంట్ జీబీ రెడ్డి. సాయి ప్రసాద్ గారు, మీ దగ్గరికి వస్తాను. ఓకే, నోట్ల రద్దు అవ్వగానే జ్యువెలరీ షాపుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాము. సో ఆ షాపుల మీద, ఆ అకౌంట్ల మీద దృష్టి పెట్టడం కరెక్టే. ఏ స్టీల్ షాప్లోనూ, బట్టల కొట్టులోనూ, మెడికల్ షాప్లోనూ ఎలా దృష్టి పెడతాము? అందులో ఏమీ నిబద్ధత ఉండకూడదా వాళ్ళు చేసే వ్యాపారం మీద? వీళ్ళు అతి తెలివి ప్రభుత్వం వాళ్ళు. అక్కడ నిజంగానే పాపం వ్యాపారం పెరిగిండొచ్చును. ఇక్కడ వ్యాపారం పెరిగింది అన్న ముసుగులో వీళ్ళ నోట్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారేమో అని చెప్పి వీళ్ళ ఒక పిచ్చి అనుమానం. నవంబరు, డిసెంబరు వ్యాపారం నార్మల్గా పోయిన నవంబర్, డిసెంబర్లో వ్యాపారం ఎంత ఉంటుందో కంపేర్ చేసుకుంటే వీళ్ళు నవంబరు, డిసెంబర్లో ఉండే వ్యాపారాన్ని ఎక్కువ చూపించారా, లేకుంటే అది కూడా ఎక్కువ చూపిస్తే సడన్గా చేంజ్ కనిపిస్తుంది కాబట్టి, ప్రభుత్వం దృష్టిలో పడుతుంది కాబట్టి, ఒకవేళ జూన్ నుంచినో ఏప్రిల్ నుంచినో కూడా నవంబర్ 8th, 9th వరకు ఈ సంవత్సరానికి అమితమైన వ్యాపారం జరిగినట్టుగా చూపిస్తారా, ఎక్సెస్ జరిగినట్టుగా చూపిస్తారా, అటువంటిప్పుడు దాన్ని లింక్ చేస్తామా అని. ఎందుకంటే ఒక ఐడియా ఫెయిల్ అయిన తర్వాతనండి ఇంకా అన్ని రకాల దారులు చూస్తుంది ప్రభుత్వం. ఎలాగో ఒకలాగో ఏదో ఒక మిషతో వీనికి ముందు ఒక చురక తగిలిచ్చామంటే అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చి 15th మార్చి 30th మార్చి క్యూలో నిలబడి ట్యాక్సులు కట్టిస్తారు. మరొకటి ఏం భయం ఏంటి, వీళ్ళందరి బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయి. పొరపాటున డిపార్ట్మెంట్ నోటీస్ అర్జెంటుగా ఇస్తుందేమో, మా డిపాజిట్ సీజ్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది. ఇంతకుముందు మీరు ఏమన్నారంటే వీళ్ళు అదేంటది అలాంటి లెటర్లు వస్తే చించి పారేచ్చు కదా అని అన్నారు కదా, అంత ల్యాక్స్గా ఉండే పరిస్థితి కాదు ఇప్పుడు. ఎందుకంటే హార్డ్ క్యాష్ బ్యాంక్లో ఉండిపోయింది. సో ఆ భయం ఉంటుంది. నాకు డిపార్ట్మెంట్గా ఇమ్మీడియట్ రికవరీ ఏంటంటే శాలరీని అటాచ్ చేయడము, లేకుంటే బ్యాంకులో డిపాజిట్ అటాచ్ చేయడం అనేది గవర్నమెంట్కి ఈజీ రికవరీ అది. కాబట్టి మామూలుగా అయితే మీరు అన్నట్టుగా చించబడేసేవాళ్ళు లెటర్లు, ఇది ఇంట్లో నోటీస్ కూడా కాదు లెటరే కదా అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ భయం ఎందుకుందంటే హార్డ్ క్యాష్ బ్యాంక్లో ఉంది. సంపాదించి తెచ్చుకున్నట్టువి, సంపాదించకుండా తెచ్చుకున్నట్టువి, లేకుంటే చాలా తక్కువ మందికి ఏమో సంపాదించకుండా వచ్చినట్టువి, చాలా మందికి మాత్రం కష్టపడి వచ్చినట్టువి. కానీ ఈ డిపార్ట్మెంట్ లిటిగేషన్ ఇరుకోవడం ఏంటి, నేను ఎప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయలేదు కదా, ఈ దెబ్బతో నాకు అనవసరంగా ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు లింకు పడుతుంది డిపార్ట్మెంట్తో. ఈ భయం ఎందుకని చెప్పి నోటీస్ వస్తూనే బ్యాంకులో ఉండే డిపాజిట్లు ఉంటే కట్టేసి ఒక చలాన్ చూపించుకుంటే ఎప్పుడు డిపార్ట్మెంట్ నోటీస్ వచ్చినా కూడా ఏమంటే నేను ట్యాక్స్ కట్టాను అంటే డిపార్ట్మెంట్ ల్యాక్స్గా వదిలేస్తుంది. ఓకే, ఒకవేళ ఇదే ఆలోచనతో సానుకూలంగా ఒకసారి ఆలోచిద్దాం. సిస్టమ్ మొత్తం ట్రాక్లోకి తీసుకురావడానికి మీరేమో భయపెట్టడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో అంటున్నారు. ఇలా చేస్తూ పోతూ ఉంటే సిస్టమ్ ట్రాక్లోకి వస్తుంది, ప్రతి ఒక్కడు ఈ ట్యాక్స్ కట్టడానికి అలవాటు పడతాడు, పెద్దాన్ని ట్రాన్స్పరెంట్గా చూపించాలనే ప్రయత్నం చేస్తాడని చెప్పి గవర్నమెంట్ ఇలా ఒత్తిడి చేస్తుంది అనుకోవచ్చు కదా. బ్యూటిఫుల్ క్వశ్చన్ రైట్ టైంలో అడిగారు. ఇప్పటికి డిపార్ట్మెంట్ దగ్గర సత్య గారు 95 లక్షల నాన్ పాన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. దాదాపు 1 కోటి ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు పాన్ నెంబర్ ఉంటే కదా మనల్ని ఇలాగా సతాయిస్తూ ఉన్నారు. పాన్ నెంబర్ లేకుండా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ దాదాపు 95 lakhs ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి నేను ఒక 6 months కిందట రిపోర్ట్ చదివాను. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉండాలండి? సో వాటన్నిటిని ముందు ట్రాక్లోకి తేవాలి. తేకుండా ఇది సాధ్యం కాదు. ఏదో బ్యాంకులు వేసాం కదా, 200 లక్షలు వేసాం చెప్పి దీనిపై ఈజీగా ఉంది కదా సమాచారం, వీడిని మోదొచ్చు అని చెప్పి అనుకోవడం తప్పు కదా అంటాను నేను. తర్వాత కొత్త ఒక 2-3 years కింద ఒక మంచి అమెండ్మెంట్ వచ్చిందండి. ఏదైతే ఇప్పుడు ఎన్జిఓస్ తప్పించుకుంటున్నాయో వాలంటరీ ఆర్గనైజేషన్స్, సెక్షన్ 12 అంటాం దాన్ని, ఏటీజీ అంటే అందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు, చారిటబుల్ యాక్టివిటీకి అనుకునేవాళ్ళండి. ఇప్పుడు వ్యాపారం చేసుకున్న చారిటబుల్ యాక్టివిటీ అన్నా కూడా 25 lakhs టర్న్ ఓవర్ దాటితే వాటన్నిటిని స్క్రూటినీ చేయాలన్నారండి. స్క్రూటినీ చేయాలంటే ఎన్ని ఉన్నాయండి వాలంటరీ ఆర్గనైజేషన్స్? మొత్తం మొన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, సిబిఐ వాళ్ళు నోట్ ఇచ్చారు. 30 లక్షల ఆర్గనైజేషన్స్ ఉంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఫారిన్ కరెన్సీ వచ్చినా కూడా 1% కూడా దాదాపు రిటర్న్స్ ఫైల్ చేయడం లేదని. అది ప్రయారిటీ కదా? ఎస్. ఇప్పుడు ప్రధానమంత్రిని ఎలాగో ఒకలాగో మనము వెంటనే పాపం ఆయన్ని సంతోష పెట్టాలని చెప్పి ఇలాంటి చిల్లర ఐడియాస్ అని అనకూడదు పదం, కానీ చాలా చీప్ ఐడియాస్ అండి ఇది. ఈ 2 కన్నా వాళ్ళు అటాక్ చేశారంటేనండి పాపం ఇంతమందిని తర్వాత చూసుకోవచ్చు కదా ప్రయారిటీ అంటారు. మీరు ఏమన్నారంటే వీళ్ళను సిస్టమైజ్ చేయాలన్నారు కదా, ఈ 2 areas సిస్టమైజ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఫారిన్ కరెన్సీ, వాలంటరీ ఆర్గనైజేషన్ లెక్క లేకుండా చెప్తున్నారంటే 30 లక్షల సంస్థలు ఉండడం ఏంటి? సుప్రీంకోర్టు కూడా మీరు మార్చి 31st లోపల వీళ్ళందరినీ ఆడిట్ చేసి మాకు రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. డిపార్ట్మెంట్ చేయాల్సిన పని సుప్రీంకోర్టు చేస్తూ ఉన్నది. హ్యూజ్ అమౌంట్. రెడ్డి గారు,
ఓకే, కొత్త ఆర్డర్స్ రాకూడదనే నియమం ఏం లేదు కదా, ఇప్పుడు దాకా సరిగా పర్ఫామ్ చేయకపోయినా. సో ఇలాంటి వర్తకుల మీద కన్నేసి వాళ్ళని ప్రెజరైజ్ చేయాలని చెప్పి చూడడానికి ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే కొత్త ఆర్డర్స్ రాకూడదు, నియ నిబంధనలు, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడాల్సిందంటే సైజ్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళది ఎంత ఉంది, వాళ్ళ మెకానిజం ఇంప్లిమెంట్ చేసే మెకానిజం ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఆ ఇంప్లిమెంట్ చేసే మెకానిజం సరిగా లేకుండా ఇలాంటి అన్ని భయాందోళనలకు గురి చేయడం వల్ల ఏమి ఉపయోగం లేదన్నమాట. ఏంటంటే చాలా నాన్ పాన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, పాన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆల్రెడీ స్కూటీలో పెండింగ్ ఉన్నాయి. డిఫరెంట్ లెవెల్స్లో అప్పీల్స్లో కూడా దెర్ ఆర్ సెవరల్ కేసెస్ ఇప్పటికే పెండింగ్ ఉన్నాయంటారు. అవి క్లియర్ చేయకుండా వీటి మీద పట్టమంటే ఏది కాదంటారు. అవి చేసుకోలేరు, ఇవి చేసుకోలేరు. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో ప్రధాన టైం బార్ అనేది ఉంది. ఈ పీరియడ్ లోపే నోటీసులు సర్వ్ చేయాలి. 4 years విత్ అప్రూవల్ ఆఫ్ మళ్ళీ హైయర్ లెవెల్ తోటి జాయింట్ కమిషనర్ మళ్ళీ 2 years 6 years లోపు ఇవన్నీ తీసుకునేది అనమాట. మళ్ళీ టైం లిమిట్స్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకునేది అనమాట. టైం లిమిట్స్ దాటిన తర్వాత మళ్ళీ నోటీసులు సర్వ్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అనమాట. సరే, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు వేరే కేసులు, కానీ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి టైం లిమిట్స్ ఉంటాయి. సో ఈ లోపు ఏమవుతుందంటే టైం లిమిట్స్ కూడా ల్యాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే ముందు వాళ్ళ చేతిలో ఉన్నవి క్లియర్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక రకమైన భయాందోళనకు గురి చేసి అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసుకుని ఇక నుంచైనా ఫ్యూచర్లో వాస్తవం అయితే చెప్పాలి. కొంతమంది అయితే మాత్రం వస్తున్నారు, కొంతమంది భయపడట్లేదు. కొంతమంది నెక్స్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ ఫైల్ చేసుకుని వెయిట్ చేసుకుందాం అనుకుంటున్నారు కొంతమంది. ఆ కొంతమంది కోసం ఈ కాన్సన్ట్రేషన్, ఆ కొంతమంది కోసం ఇంత లోన్ రీపేమెంట్ కూడా తప్పుపట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తప్పేముంది అందులో. సో దానికి ఏంటంటే కొంత వేరే మెకానిజం ట్యాక్స్ రేట్స్ తగ్గించుకోవటమో లేకపోతే ఇంకోటి చేసుకున్నట్లయితే ఈజీగా వస్తారు. వాళ్ళు అనుకున్న నెంబర్ కంటే ఇంకా డబుల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంత చేసి అదేదో చిన్న నెంబర్ని పట్టుకున్నట్టు దానివల్ల పెద్ద యూసేజ్ లేదు. తర్వాత ఒక 2 years తర్వాత వాళ్ళకి అలా తెలిసిపోయింది అనుకోండి, దీంతో మనకి పెద్ద రిజల్ట్స్ లేదని మళ్ళీ. సో వాళ్ళు కూడా మళ్ళీ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఫైల్ చేసే వాళ్ళు కూడా. సరే వచ్చినా కూడా మళ్ళీ దాంట్లోకి. All right, I appreciate your time and thoughts, and both of you. Thank you so much for joining today's Business Prime Time. So, ఇది వాళ్ళ బిజినెస్